ఇండియాలో ఏ క్షణమైన విమానాలు రద్దయ్యే అవకాశం ఉంది. మీరు వింటుంది నిజమే. విమాన ప్రయాణాలు ఏ క్షణమైనా నిలిచిపోవచ్చు, బంద్ అవ్వచ్చు. కారణం ఫ్యూయల్ టర్బైన్ ఆయిల్, అంటే ఎయిర్ టర్బైన్ ఆయిల్ ఫ్యూయల్ అనేది లేకపోవడం కారణంగా ఆ ఏరోప్లేన్ నింపేటువంటి ఫ్యూయల్ అధిక మొత్తంలో ధరల్ని పెట్టి కొనుక్కోలేక మేము విమానాల ప్రయాణాలను రద్దు చేసుకుంటామనేది ఆ విమానయాన సంస్థ అయినటువంటి ఎయిర్ ఇండియా కానీ, ఇండిగో కానీ, స్పైస్ జెట్ కానీ, ఇంక ఇతరత్ర విమానాల సంస్థలు ఒక అల్టిమేటం జారీ చేశాయి. ఇంధన ధరల నుంచి రిలీఫ్ కల్పించాలని గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాయి. లేకపోతే మేము విమానాలను నిలిపివేస్తామని వార్నింగ్ కూడా ఇస్తున్నాయి. ఈ మేరకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా FIA ఎయిర్లైన్స్ ఒకటి ప్రకటన చేసింది. పెరిగిన ఇంధన ధరలు తట్టుకోలేక ఎయిర్లైన్స్ మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విమానయాన సంస్థలు మొత్తం వాళ్ళు పెట్టేటువంటి ఖర్చులో 30 నుంచి 40% ఇంధనం పైన ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ శాతం సుమారుగా 20-25 డబల్ అయిపోయింది. ప్రస్తుతం పెరిగినటువంటి ఇంధన ధరల వల్ల 55 నుంచి 60% మొత్తం కూడా ఇటు ఇంధనం పైన పెట్టాల్సి వస్తుంది. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల కారణంగా $115 దాటినటువంటి క్రూడ్ ఆయిల్ ధర భారాన్ని తప్పించుకునేందుకు ఇప్పటికే ప్రయాణికుల పైన 299 నుంచి అమాంతంగా 2300 వరకు అదనపు ఇంధన సర్ఛార్జీని పెంచేసింది. ఇండిగో ఎయిర్లైన్స్ దీంట్లో సర్ఛార్జీ పెంచిన దాంట్లో ఉంది. ఎయిర్ ఇండియా ఉంది. అయితే డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడంతో మరింతగా భారం పెరిగిందట. ATF ఎయిర్ టర్బైనల్ ఫ్యూయల్ పై కేంద్రం విధించేటువంటి ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాలు విధించేటువంటి VAT ఇవన్నీ కూడా తగ్గించాలని ఎయిర్లైన్స్ డిమాండ్ చేస్తుంది. మీ పక్కన ఒక ఫోటో కనబడుతోంది. ఈ ఫోటోని మీరు కరెక్ట్గా గమనించండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఫోటోలో ధరల విశ్లేషణ ఉంది. సో యుద్ధానికి ముందు వర్సెస్ ప్రస్తుత అంచనా గణాంకాలు అంటే లెక్కలు. సో దాంట్లో క్రూడ్ ఆయిల్ ధర ఎంత ఉంది బ్యారెల్? యుద్ధానికి ముందు 2022 to 2026 ఒక క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $80 నుంచి $90. అది ఇప్పుడు ప్రస్తుతం ఎంత? $115 పైచిలుకు. $115 పైచిలుకు ఎంత పెరిగింది? 35% పెరిగింది. ఇక ఎయిర్ టర్బైనల్ ఫ్యూయల్ అది కేవలం దేశీయ విమానాలకి, ఇండిగో కానీ, స్పైస్ జెట్ కానీ, ఇక్సిగో కానీ ఇవన్నీ దేశీయ విమానాలు. సో ఆ దేశీయ విమానాలకు ఎంత పెరిగింది? 96,638 రూపాయలుగా ఉన్నటువంటి ఆ ATF ప్రైస్ అంటే 1000 లీటర్లు, కిలోలీటర్లు ఉంది కదా, కిలోలీటర్లు అంటే 1000 లీటర్లు. సో 1000 లీటర్లకి 96,638 రూపాయలు ఉండేది కాస్త ఇప్పుడు ఎంత అయిందనంటే 2,07,341 రూపాయలు. అమాంతంగా డబల్ కన్నా ఎక్కువ అయిపోయింది. 115% పక్కన చూడండి, 114%. దీంతో మరి డైరెక్ట్గా గాల్లో విమానాలు అయితే వాటంతా ఎగరలేవు కదా, ఫ్యూయల్ కావాల్సిందే. ఆ ఫ్యూయల్ ఎంత పెరిగిపోయింది? సుమాంతంగా 115%, డబల్, మోర్ దాన్ డబల్ అయింది. సో ఇప్పుడు ఈ భారాన్ని తమపై పడకుండా ఆలోచించే విధంగా 299 నుంచి ఆ సర్ఛార్జ్, ఇంధన సర్ఛార్జ్ 2,300 పెంచినా కూడా భారాన్ని మేము కంట్రోల్ చేసుకోలేకపోతామని ఎయిర్లైన్స్ సంస్థలు చెప్తూ ఉన్నాయి. ఇంకోవైపు అటు దేశీయ విమానాలకు సంబంధించి చూస్తున్నాం మనం. ఇంకోవైపు పైన చూసిన దాకా మీరు ఇంటర్నేషనల్వి. సో ఇంటర్నేషనల్ విమానాలకు సంబంధించి విత్ ఇన్ ఎయిర్ ఇండియా కానీ లేకపోతే ఇతరత్ర విమానయాన సంస్థలకి ఆ పైన ధరలు అమల్లో ఉన్నాయి. సో దేశ విమానాలు అంటే విత్ ఇన్ ద కంట్రీ 96,000 ఉన్నటువంటి 1000 లీటర్ల ఫ్యూయల్ ధర కాస్త ఇప్పుడు అది 104,000 అయింది. సుమారుగా 8% పెరిగిపోయింది. సో నిర్వహణ ధరలో ఇంధనం వాటా ఎంత? అప్పుడు 35%గా ఉండేది. అంటే వాళ్ళు ఒక ట్రావెల్కి పెట్టే ఖర్చులో 35% వాళ్ళ వచ్చేటువంటి మొత్తం కూడా అటు ఇంధన ఖర్చులకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆ ఇంధన ఖర్చు కాస్త 60%, అంటే దాంట్లో క్యాబిన్ క్రూ, శాలరీస్, అంటే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. ఒకసారి తమ ట్రావెల్ ఎక్స్పెన్సెస్లో సుమారుగా ₹1,00,000 వాళ్ళు సంపాదించారు అనుకుంటే, ఎగ్జాంపుల్గా ₹1,00,000 వాళ్ళు సంపాదించారు టికెట్ల ద్వారా అనుకుంటే, దాంట్లో గతంలో ₹35,000 కేవలం ఫ్యూయల్ కోసమే ఖర్చు చేయాల్సి ఉండేది. కానీ ఇప్పుడెంత? 60,000, ₹1,00,000 సంపాదించారు అనుకుంటే, ఉదాహరణ 60,000 ఫ్యూయల్ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. 60,000 ఫ్యూయల్ కోసం ఖర్చు చేసిన తర్వాత వాళ్ళు లోపల పెట్టేటువంటి ట్యాక్సులు కానీ, తర్వాత వాళ్ళు పెట్టేటువంటి మెయింటెనెన్స్ కానీ, వాళ్ళ క్యాబిన్ క్రూ సంబంధించినటువంటి శాలరీస్ కానీ, ఈ రకంగా చూసుకుంటే వాళ్ళకి ఏం మిగలట్లేదంట. కంప్లీట్గా ఎయిర్లైన్స్ అన్నీ కూడా మూతపడే పరిస్థితికి వచ్చింది. కాబట్టి మీరు కంపల్సరీగా ఈ ధరలు తగ్గించాల్సిందే అనే రకంగా డిమాండ్ చేస్తున్నాయి. దేశీయ విమానాలకి 8.5% పెరిగి 96,000 పైచులుకున్నది కాస్త 104,000 అయింది. అటు దేశీయ విమానాలు ఈ రకంగా ఉంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి ఉపయోగించేటువంటి
ఎయిర్ టర్బైనల్ ఫ్యూయల్కి సంబంధించి 97,000 వరకు ఆ ధర పలికితే గతంలో 2022 నుంచి 2026 ఎర్లీ వరకు, అంటే బిఫోర్ వార్ స్టార్టెడ్ జనవరి వరకు, అది ఇప్పుడు ఎంత ఉంది? 2,04,000 రూపాయలు ఉంది. 114%, అంటే 114% పెరిగిపోయింది అమాంతంగా. సో అది క్లియర్ స్టాటిస్టిక్స్ మీరు చూసారు. అప్పుడు ఈ సంస్థలు ఏం చెప్తున్నాయి? ఫెడరేషన్ ఆఫ్ ఏవియేషన్ అధికారులు లేకపోతే వాళ్ళంతా కూడా ఒక ఎయిర్లైన్ సంస్థ, వాళ్ళకు కూడా ఒక అసోసియేషన్ ఉంటుంది. సో అసోసియేషన్ ద్వారా ఒక కీలకమైన ప్రకటన ఏంటంటే FIA ద్వారా, మీరు కనుక మాపై విధించినటువంటి ఈ వ్యాట్ని లేకపోతే ఈ ధరల్ని కనుక తగ్గించలేకపోతే మేము డెఫినెట్గా నిలిపివేసుకోవాల్సి ఉంటుంది, విమానాలని బంద్ చేయాల్సి ఉంటుంది అనేది హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఈ రకమైన ప్రకటన చేసింది. సో మరి ఈ ప్రకటన డెఫినెట్గా కేంద్రానికి షాక్ అని చెప్పాలి. గతంలో ఒక ఇండిగో విమానం రూల్స్ చేంజ్ అయ్యాయి. ఆ రూల్స్ చేంజ్ అయినట్టుకు తగ్గట్టుగా వ్యవహరించకపోవడం, ఆ రూల్స్ ఏం చేంజ్ అయ్యాయి? అందులో పనిచేసే పైలట్స్కి కొంత రెస్ట్ కావాలని, లేకపోతే విమాన ప్రమాదాలు జరుగుతున్న తరుణంలో విమానాలను చెక్ చేయాలని, ఇలాంటి కొన్ని బేసిక్ గైడ్లైన్స్ మార్చడం మూలంగానే ఇండిగో విమానాలకి ఆల్రెడీ బుక్ చేసుకున్నటువంటి ప్రయాణికులు ఎంతలా ఇబ్బంది పడిపోయారో మనం చూసాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాంటిది మన దగ్గర మీకు అర్థం కావడం కోసం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా ఒక JBS బస్ స్టాండ్, MGBS బస్ స్టాండ్ లాగా మారిపోయింది. పాపం ఎయిర్పోర్ట్లో పడుకున్న వాళ్ళు ఉన్నారు, ఎయిర్పోర్ట్ దగ్గర అక్కడే స్నానాలు చేసిన వారు ఉన్నారు, ఎయిర్పోర్ట్లోనే ఒక రకంగా చెప్తాను బస్ స్టాండ్ కన్నా దారుణంగా అయిపోయింది. అటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటిది ఇప్పుడు వ్యవస్థ మొత్తం కూడా ఆగిపోతుంది అనేటువంటి మాట చెప్తే, వ్యవస్థ అంతా విమానాలన్నీ బంద్ అయిపోబోతున్నాయి అనేటువంటి మాట చెప్తే ఎంతలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గిపోవడం కూడా దీనికి ఒక కారణంగా ఉంది. సో ఇది కూడా ఒక బిగ్గెస్ట్ రీజన్ కనబడుతోంది. అటు వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఎయిర్ టర్బైనల్ ఫ్యూయల్ పైన కేంద్రం విధించేటువంటి ఎక్సైజ్ ట్యాక్స్ని తగ్గించండి, రాష్ట్రాలు విధించేటువంటి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ని కూడా తగ్గించాలని చెప్పి ఎయిర్లైన్స్ కోడ్ ప్రజెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇది తగ్గిస్తేనే మేము విమానాలను నడపడానికి అవకాశం ఉంటుంది, మాకు లాస్ రాకుండా ఉంటుంది. లేదు అనుకుంటే కనుక డెఫినెట్గా లాస్ ఇంకర్ అయ్యే అవకాశం ఉంది, మేమంతా పూర్తిగా నష్టాల్లోకి వెళ్తాం కాబట్టి మేము కట్టి పరిస్థితి నడిపించడానికి వీలు లేదనేటువంటి మాటని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ముడి చమురు సరఫరాకి ఎందుకు ఆటంకం కలుగుతుంది మీకు తెలిసిందే. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వద్ద ఉద్రిక్తత వల్ల ఈ సరఫరా లేకపోవడము, ఎయిర్ టర్బైనల్ ఫ్యూయల్ కానీ ప్రతిదీ అక్కడి నుంచే వస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన క్రూడ్ ఆయిల్ వచ్చిన తర్వాత ఆ క్రూడ్ ఆయిల్ నుంచి ఎక్స్కవేషన్ చేస్తే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెట్రోల్ కానీ తర్వాత డీజిల్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్కవేషన్ ద్వారా బయటకు వచ్చే బై ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ATF ఈ స్థాయిలో పెరిగిపోవడంతో చాలా ఆందోళన గురి చేస్తోంది. సాధారణ పెట్రోల్, డీజిల్తో పోలిస్తే ATF చాలా వరకు దాన్ని ప్యూరిఫికేషన్ చేసిన తర్వాత బయటపడేటువంటి ఒక మెటీరియల్. దీనికి గడ్డ కట్టే సామర్థ్యం కూడా తక్కువగా ఉంటుంది. అది గడ్డగట్టడానికి అవకాశం ఎట్టుపట్టిస్తే సాలిడ్ ఫామ్ అనేది రానే రాదు. దీనికి విమానాలు వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ హెవీ హీట్ ఉంటుంది కాబట్టి చాలా తక్కువగా అక్కడ ఇంధనం అయితే గడ్డ కట్టే ప్రమాదం ఉంటుంది. అక్కడ సెల్సియస్ తక్కువగా ఉంటుందంట. మనం ఇంకా ఎంత పైకి ఎక్కువగా వెళ్ళినా కొద్ది అక్కడ కొంత కూల్ ఎక్కువగా ఉంటుంది డ్యూ టు క్లౌడ్స్ కానీ వీటన్నిటి నేపథ్యంలో. సో -47 degrees Celsius అక్కడ ఉన్నప్పుడు గడ్డ కట్టే అవకాశం ఉంటుంది. పెట్రోల్, డీజిల్ అన్ని గడ్డ కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఎయిర్ టర్బైనల్ ఫ్యూల్ అనేది అంత కాన్సెంట్రిక్గా ఉంటుంది కాబట్టి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి ఇలాగ ఉపయోగిస్తారు కెమికల్ ఫార్ములా అంతా కూడా. బట్ ఓన్లీ వన్ రీజన్, ట్యాక్స్ విధించడం మూలంగా మాకు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, ఫ్యూయల్ పై పెట్టాల్సినటువంటి భారం పెరుగుతోంది కాబట్టి మేము విమానాలు రద్దు చేస్తామని అటు FIA ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. మరి ఈ ప్రకటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది, కేంద్ర ప్రభుత్వ రియాక్షన్ ఏముండబోతోంది, లేని ఎడల ఈ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఎటువంటి డిసిషన్ తీసుకోబోతోంది, తమ విమాన సర్వీసులు రద్దు చేసుకుంటాయా, బంద్ చేయబోతున్నాయా, ఇకపై టూర్స్ ఉండవా అనేది మాత్రం చూడాలి ఏం జరుగుతుందో. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఒకవేళ నిజంగానే కనుక విమానాలు ఆగిపోతే మీకు ఎదురయ్యే సమస్య ఏంటి, ఎంతలా ఇబ్బంది పడతారో కామెంట్ చేయండి.